అండి లైనింగ్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఎవరైనా చూడనోళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. ముందుగా నేను హ్యాండ్స్ని రెడీ చేసుకుంటాను. ఇట్లా హ్యాండ్స్కి నాకు సైడ్కి జాయింట్స్ పడతాయి, అవి ముందుగా వేసేసుకుంటున్నానండి. వాటి కోసం ఇలా 4 పీసెస్ తీసుకొని ఇలా హ్యాండ్ పైకి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటున్నా. మళ్ళీ దాన్ని ఇలా ముందుకి వేసేసుకొని ఇంకొక స్టిచ్ దానిపైన వేసేసుకుంటున్నాను. అలాగే ఇటు సైడ్ కూడా పైకి పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ ఆ పీస్ని ఇలా ముందు సైడ్కి వేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి. అలాగే ఇంకొక హ్యాండ్కి కూడా అటొక పీసు ఇటొక పీసు జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక హ్యాండ్ పైన ఒకటి పెట్టేసుకొని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు నాకు ఎంతైతే కావాలో అంత ఖర్చు కోసం నేను ఉంచుకొని మిగతాది కట్ చేసేసుకుంటానండి. నాకు 1.5 ఇంచు ఇలా కావాలి, 1.5 ఇంచ్కి సరిపోలేదన్నమాట. అది మార్కింగ్ చేసుకొని మిగతా పీసు కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా హ్యాండ్ షేప్ వచ్చేసింది కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని అది ఉల్టా సీదా చూసుకోవాలండి. ఫస్ట్ ఉల్టా సీదా చూసుకొని సీదా వైపుకి మన లైనింగ్ పీస్ని వేసేసుకోవాలి. వేసి ఇలా కింద సైడు ఒక 1/2 ఇంచుకి ఇలా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాక లైనింగ్ని ఇలా బయట సైడ్కి తీసేసుకోవాలి. ఇలా దానిపైన ఒక స్టిచ్ వేసేసుకుంటున్నానండి. మన ఖర్చు వచ్చేసి లైనింగ్ వైపుకి ఉండాలి, సారీ పీస్ వైపుకి ఉండొద్దు. ఓకేనా. ఇలా దానిపైనుంచి ఒక కుట్టు వేసేసుకున్నామంటే మనకి లైనింగ్ స్టిఫ్ ఉండిపోతుంది. ఇలా ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. రెండిటికి కలిపి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నా, లైనింగ్కి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి. ఓకేనా. నీట్గా సెట్ చేసుకుంటూ వేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసేసుకోవాలి. పెద్ద కుట్టు పెట్టేసుకొని ఇలా నీట్గా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండే క్లాత్ని అంతా కట్ చేసేసుకుంటున్నానండి. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఒక హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్కి మనకి లేస్ వచ్చింది కదా, అంటే అదే పైపింగ్ పట్టి దాన్ని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్కి 2 కావాలి కదా, 2 పీసెస్గా కట్ చేసేసుకున్నా. ఇప్పుడు దాని మిడిల్కి ఒక మార్కింగు, హ్యాండ్ మిడిల్కి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మన హ్యాండ్ లూజ్ అంతా అది రాలేదు కదా, అందుకని ఇలా మిడిల్లో అది పెట్టేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టిన దగ్గర దీని మిడిల్ దాని మిడిల్ చూసుకుంటూ పెట్టుకొని ఇప్పుడు కింద సైడు ఒక కుట్టు వేసుకుంటున్నానండి. ఇలా మన బ్లౌజ్కి ఇంకా శారీలో ఇచ్చిన పైపింగ్కి తర్వాత పైనుంచి ఇలా కుట్టు ఒకటి వేసేసుకుంటున్నాను. అయిపోయింది. లేస్ జాయింట్ చేయడం. ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫస్ట్ బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలి. ముందుగా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడే కట్ స్టిచ్ చేసుకున్నాం కదా, అదేవిధంగా కుట్టేసుకోవాలన్నమాట. 4 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నా. డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్. ఇది మన షోల్డర్కి ఎదురుగా రావాలండి. షోల్డర్ని ఇలా సమానంగా ఫోల్డ్ చేసేసుకున్నామంటే దానికి ఎదురుగా ఈ డాట్ అనేది వచ్చేస్తుంది. ఇలా షోల్డర్కి ఎదురుగా.
4 ఇంచెస్ హైట్ ఉండేలా చూసుకోవాలి. ఈ డాట్ హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఇలా స్టిచ్ చేసుకున్నాను కదా. తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ని సమానంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మన నడుం సైడ్ ఖర్చు ఉంది కదా, ఖర్చు సైడ్కి ఒక 1/2 ఇంచ్కి పైకి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలండి. అప్పుడు కొంచెం మనకు నడుం దగ్గర ముడతలు పడుతూ ఉంటాయి కదా కొందరికి, అలా పడకుండా నీట్గా ఉంటుంది, ముడతలు ఏం రాకుండా. తర్వాత బ్యాక్ బెల్ట్ కోసం ఇలా 1.5 ఇంచ్ అంతా తీసుకున్నాను కదా, దాన్ని రెండు జాయింట్ చేసేసుకుంటున్నాను. ఇలా 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసుకొని ఒకవైపు స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ బెల్ట్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్ పైన దాన్ని పెట్టేసి ఫోల్డ్ చేసుకున్నది ఆపోజిట్ సైడ్ పెట్టుకొని ఇలా ఒక 1/2 ఇంచ్కి స్టిచ్ చేసుకుంటున్నాను. మనం ఎంతైతే ఖర్చు చేసుకున్నామో కింద బెల్ట్ కుట్టడానికి అక్కడికి అన్నమాట కుట్టేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా పైకి పెట్టేసుకొని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అప్పుడు మనకి ఇది స్టిఫ్గా లోపలికి ఫోల్డ్ అయిపోతుందండి. స్టిచ్ వేసిన వరకు ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం లోపల సైడ్కి ఇలా ఫోల్డ్ చేసేసి పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. దీన్ని మనం హెమ్మింగ్ చేసుకోవాలండి. హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టుని విప్పేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటే అప్పుడు మనకి హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా వీలవుతుందన్నమాట. ఇలా పెద్ద కుట్టు వేసేసుకున్నామంటే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. తర్వాత ఫ్రంట్ తీసేసుకుంటున్నాను. ముందుగా మనం ఫ్రంట్ డాట్స్ వేసుకోవాలి. అవి ముందుగానే మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అదేవిధంగా మార్కింగ్ చేసుకున్న విధంగా కుట్టేసుకోవాలి. మన షోల్డర్ని ఇలా షోల్డర్కి ఎదురుగా ఈ కుట్టు అనేది మెయిన్ డాట్ అనేది రావాలి. షోల్డర్కి ఎదురుగా ఫస్ట్ మెయిన్ డాట్ వేసేసుకున్న తర్వాత సెకండ్ డాట్ మన మెయిన్ డాట్ని ఎదురుగా ఇలా చంక రౌండ్ సైడు ఫోల్డ్ చేసేసుకొని సెకండ్ డాట్ని స్టిచ్ వేసేసుకుంటున్నా. దీని హైట్ వచ్చేసి 3.5 కదా, ముందే మార్కింగ్ పెట్టేసుకున్నాం కాబట్టి ఈజీగా స్టిచ్ వేసేసుకోవచ్చు. సెకండ్ డాట్ అయిపోయింది కదా. ఇప్పుడు థర్డ్ డాట్ మన ఉక్సులు కాజల్ వైపు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, అదేవిధంగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. దీని హైట్ కూడా 2.5 అండి. 2.5కి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. అయిపోయిందండి. చూసారా, ముందు మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా డాట్స్ స్టిచ్ చేసేసుకున్నాము. ఇప్పుడు క్రాస్ బెల్ట్లు స్టిచ్ చేసుకోవాలి. దానికోసం క్రాస్ బెల్ట్ని ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్స్తో అంటించుకున్నది వచ్చేసి పైన సైడ్ పెట్టుకున్నాను. ఓన్లీ లైనింగ్ అనేది లైనింగ్ సైడ్కి పెట్టుకున్నానండి, లైనింగ్ పీసు. ఇలా క్రాస్ బెల్ట్ హైట్ వచ్చేసి 3.5 ఒక సైడు, 3 ఇంచెస్ ఒక సైడ్ తీసుకున్నాం కదా. 3.5 హైట్ ఉన్నది వచ్చేసి మన ఈ ఉక్సులు కాజల్ సైడ్కి రావాలండి. 3 ఇంచెస్ మన నడుం సైడ్కి ఖర్చు సైడ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇలా కొంచెంగా నీట్గా పెట్టుకుంటూ 1/2 ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసేసుకోవాలి. మెయిన్ డాట్ వచ్చేసి దాంతోపాటు కుట్టొద్దు, లోపలికి ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోవాలండి. ఇలా నీట్గా చివరి వరకు కుట్టుకుంటూ రావాలన్నమాట. తర్వాత పైనుంచి ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇలా పైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ రావాలి. అయిపోయింది కదా. ఇప్పుడు మనం పైన షేప్స్ పెట్టుకున్న పైన భాగం ఉంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి లోపలికి క్రాస్ బెల్ట్ లోపలికి పెట్టేసుకొని ఇలా మధ్యలో పెట్టేసుకొని రెండింటిని కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. లోపల ఫోల్డ్ అయిన క్లాత్కి స్టిచ్ తగలకుండా జాగ్రత్తగా స్టిచ్ వేసేసుకోవాలి. చూసుకుంటూ ఇలా నీట్గా కొంచెం కుట్టేసుకుంటూ రావాలి. పైనుంచి ఇంకొక స్టిచ్ డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా
స్టిచ్ లోపల దానికి తగలకుండా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మన 3½ సైడ్ ఒక కట్ పెట్టుకున్నాం కదా, అటు సైడ్ నుంచి మాత్రమే లోపలిది తీసేసుకుంటున్నాను. ఇలా లోపల సైడ్ ఉన్న క్లాత్ని కొంచెం కొంచెం గుంజుకుంటూ తీసుకుంటున్నా. దీన్ని కిందికి గుంజుకోవాలి. క్రాస్ బెల్ట్ని లోపల ఉన్న క్లాత్ని వచ్చేసి పైకి ఇలా లాక్కుంటూ తీసేసుకోవాలన్నమాట. ఇలా నీట్గా తీసేసుకుంటే మన లోపలికి కుట్లు అనేది వెళ్ళిపోయి నీట్గా ఫినిషింగ్ చూసారా ఎంత నీట్గా ఉందో. మనం ఓవర్లాక్ చేయవలసిన పనే లేదండి. ఇట్లా ఒకసారి గోరుతో ఇలా నీట్గా ఒకసారి రఫ్ చేసేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. నీట్గా చివరి వరకు ఒక స్టిచ్ వేసేసుకుంటున్నా. తర్వాత కింద సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అంత మార్జిన్ కింద వదిలేసుకొని కింద కుట్టు వేసేసుకోవాలి. ఇలా నీట్గా చివరి వరకు కుట్టు వేసేసుకుంటూ రావాలి. అయిపోయిందండి. మన క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇది కాజల్ సైడు ఉక్సులు కాజల్ పట్టి కుట్టుకోవాలి కదా. నేను కాజల్ పట్టి ఇటు సైడ్ కుడుతున్నాను. దానికోసం ఇలా నెక్ దగ్గర కట్ చేసుకున్న పీస్ ఉంది కదా, లైనింగ్ పీసు, దాన్ని ఇలా 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. దాంట్లో ఒకటి వచ్చేసి ఉక్సులు పట్టి కుడతాను, ఇంకోటి వచ్చేసి కాజాలు పట్టి కుడతాను. అంటే ఒక పీస్ వెడల్పు వచ్చేసి 2½ ఉండాలండి. ఇప్పుడు కింద సైడ్కి లైనింగ్ వైపుకి మన సారీ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ పీసు కిందకి ఇలా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్కి ఇలా కుట్టు వేసుకుంటూ వస్తున్నా పైనుంచి కింది వరకు. కింద సైడు ఒక 1 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని పైనుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. కింద సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, దాన్ని మనం ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇలా క్రాస్ బెల్ట్ పైకి ఫోల్డ్ చేసేసుకొని కింద ఒక రఫ్ ఇచ్చేసుకుంటున్నానండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకొని 1/2 ఇంచ్కి ఒక ఫోల్డింగ్ చేసుకొని ఇలా మన కుట్టు పైకి పెట్టేసుకొని ఇలా నీట్గా దానిపైనుంచి కుట్టు వేసేసుకుంటూ రావాలి. చివర మన 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్నది ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసేసుకోవాలండి. మళ్ళీ దాని పక్కన ఒక 1/2 ఇంచ్కి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇది మన కాజాల్ పట్టి. ఓకేనండి. ఇప్పుడు మనకి కాజాల్ పట్టి సైడ్ రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకున్నా. ఇప్పుడు మన ఇంకొక ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, దాన్ని కూడా నీట్గా మార్కింగ్ పెట్టుకున్న విధంగా స్టిచ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా మెయిన్ డాట్ రావాలి కదా, షోల్డర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని దానికి ఎదురుగా మెయిన్ డాట్ని స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా 1 ఇంచ్కి ఇలా 2½ హైట్కి షోల్డర్కి ఎదురుగా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి మెయిన్ డాట్. అయిపోయింది కదండి. ఇప్పుడు సెకండ్ డాట్ వచ్చేసి మన మెయిన్ డాట్కి ఎదురుగా చంక రౌండ్ సైడు ఇలా రౌండ్కి మెయిన్ డాట్కి ఎదురుగా రౌండ్ సైడు ఇలా ఫోల్డ్ చేసుకొని కింద సైడ్ నీట్గా ఫోల్డింగ్స్ అనేది హెచ్చు తగ్గు లేకుండా నీట్గా ఉండేటట్టు ఫోల్డ్ చేసి 3½కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అయిపోయింది కదండి. ఇప్పుడు థర్డ్ డాట్ స్టిచ్ చేసుకోవాలి. దానికోసం మన ఉక్సులు కాజాల్ సైడ్కి ఆల్రెడీ మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా కట్ట పెట్టుకున్న దగ్గరికి ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా దీని హైట్ కూడా 2½కి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మన డాట్స్ పెట్టేసుకున్నాం కదా, తర్వాత క్రాస్ బెల్ట్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి క్రాస్ బెల్ట్ స్టిచ్ వేస్తానండి. ఇలా క్రాస్ బెల్ట్ ఒకటి నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోలేదని చెప్పాను కదా, ఇలా నెక్ కట్ చేసుకున్నాను కదా, దాని దగ్గర ఇలా జాయిన్ చేసుకున్నానండి.
ఇప్పుడు నాకు ఇక్కడ ఇంకా జాయింట్ పడుతుంది, క్లాత్ సరిపోలేదు. నేను జాయింట్ వేసేసుకుంటున్నాను. దానికోసం ఫస్ట్ అయితే నీట్గా ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు జాయింట్ వేసేసుకుంటానండి. ఇలా పైన సైడ్కి క్లాత్ని పెట్టేసి ఒక స్టిచ్ వేసేసుకున్నాను. ఇప్పుడు నీట్గా ఎక్స్ట్రా ఉన్న ఖర్చుని మొత్తం కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మన లైనింగ్ వైపుకి క్లాత్ని వేసేసి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నా. ఇలా నీట్గా ఒక స్టిచ్ వేసేసుకుంటున్నా. ఇప్పుడు లైనింగ్ని ఫ్యాబ్రిక్ని కలుపుకుంటూ ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం డాట్స్ పెట్టుకున్నాను కదా, అది ఆ బ్లౌజ్ తీసుకొని దానిపైనకి ఇలా క్రాస్ బెల్ట్ మన మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మనం జాయింట్ చేసుకున్న క్రాస్ బెల్ట్ని ఓన్లీ లైనింగ్ పీస్ ఉన్న క్రాస్ బెల్ట్ని వచ్చేసి లైనింగ్ వైపుకి పెట్టుకొని ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మన మెయిన్ డాట్ని దాన్ని కలుపుకుంటూ స్టిచ్ వేయకూడదండి. దాని లోపలికి ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా కొంచెం కొంచెం హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసుకుంటూ రావాలి. ఓకేనా. డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలన్నమాట. ఓకేనా. అయిపోయింది కదండి. ఇప్పుడు పైన సైడ్ ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మన క్రాస్ బెల్ట్ లోపలికి పెట్టేసుకుంటున్నాను. ఇలా నీట్గా పెట్టేసుకొని ఇప్పుడు ఒక స్టిచ్ వేసేసుకుంటున్నా. ఇలా నీట్గా చివరి వరకు లోపల ఫోల్డింగ్ చేసి ఉన్న క్లాత్కి తగలకుండా స్టిచ్ వేసుకుంటున్నా. డబుల్ స్టిచ్ ఒకటి వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం కట్స్ పెట్టుకున్న వైపు నుంచి ఇలా లోపల ఉన్న క్లాత్ని నీట్గా లాక్కుంటూ క్రాస్ బెల్ట్ని కిందకి గుంజుకుంటూ ఇలా తీసేసుకోవాలి, ఉల్టా తీసేసుకోవాలి. ఇలా నీట్గా తీసేసుకున్నాను కదా. కుట్లు అనేది నీట్గా లోపలికి వెళ్ళిపోయాయి కదండి. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. అలాగే కింది సైడ్ కూడా ఒక పావించు కింద మార్జిన్ వదులుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కుట్టేసుకోవాలండి. దానికోసం ఇలా 2.5 అంత వెడల్పుతో స్ట్రైట్ క్లాత్ని తీసుకున్నాను. దాన్ని ఇలా మన మెయిన్ ఫ్యాబ్రిక్ వైపుకి డబుల్ ఫోల్డ్ చేసుకొని కింద 1 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడు కింద సైడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపల సైడ్కి ఫోల్డ్ చేసుకొని కింద రఫ్ ఇచ్చేసి స్ట్రైట్గా దానిపైనుంచి ఒక కుట్టు వేసేసుకుంటూ రావాలండి. ఇలా ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి. దాన్ని ఇలా లోపల సైడ్కి లైనింగ్ లోపల సైడ్కి మడిచేసి దానిపైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. చివరికి వచ్చేటప్పుడు చిన్నగా రఫ్ చేసేసుకోవాలండి. ఓకే, అయిపోయింది. ఉక్సులు పట్టి కాజాలు పట్టి అయిపోయినాయి కదా ఫ్రంట్ పార్ట్స్. ఇప్పుడు బ్యాక్ని తీసేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ జాయింట్ చేసేసుకోవాలి. దానికోసం ఇలా నడుము సైడ్ ఏమో మన ఉక్సులు కాజాలు పట్టి కుట్టేసుకున్నాం కదా, దాన్ని పెట్టుకొని షోల్డర్స్ 2 జాయింట్స్ వేసుకోవాలండి. ఇలా నీట్గా ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో జాయింట్స్ వేసేసుకోవాలి. ఇలా డబల్ స్టిచ్ వేసేసుకొని కుట్టేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక సైడ్ది కూడా అలాగే జాయింట్ వేసేసుకోవాలి. మన నడుము సైడ్ వచ్చేసి ఉక్సులు కాజాలు పట్టీలు ఉండాలండి. ఇలా నీట్గా ఒకదానిపైన ఒకటి వేసేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసేసుకుంటున్నా.
ఇలా నీట్గా ఎక్స్ట్రా ఉన్న దారాల్ని కట్ చేసేసుకోవాలండి. అయిపోయింది. ఇప్పుడు జాయింట్స్, బ్యాక్ ఫ్రంట్ జాయింట్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్స్ వేసేసుకోవాలి. దానికోసం నేను రెడీ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ తీసేసుకున్నాను. నేను కట్ చేసేటప్పుడు హ్యాండ్ లోతు తీయలేదు కదండి, ఇప్పుడు తీసేసుకుంటాను అనమాట. అది ఎలా తీసుకుంటానో చూడండి. ఫ్రంట్ సైడ్కి ఏ పార్ట్ అయితే వస్తుందో దాన్ని ఇలా టిక్ చేసుకుంటున్నాను. టిక్ చేసేసుకొని ఇలా ఒకదాని మీద ఒకటి, ఒక హ్యాండ్ పైన ఒకటి పెట్టేసుకొని, ఎటువైపు అయితే నేను టిక్ పెట్టుకున్నానో టిక్స్ రెండు ఒకటే సైడ్ ఉన్నాయి లేవో చెక్ చేసుకోండి. ఇలా టిక్స్ రెండు ఒకటే సైడ్ ఉండేటట్టు చూసుకొని లోత్ అనేది కట్ చేసేసుకోవాలండి. హ్యాండ్ మిడిల్ అన్నీ రెండు కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని ఫస్ట్గానే మార్కింగ్ చేసుకున్నాను కదా లోతు, అదేవిధంగా కట్ చేసేసుకోవాలి. లోతు తీసేసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ జాయింట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. మన షోల్డర్ కుట్టు దగ్గరికి హ్యాండ్ మిడిల్లో ఒక కట్ ఇచ్చుకున్నాం కదా, అక్కడికి షోల్డర్ కుట్టు దగ్గరికి ఆ మిడిల్ కట్ అనేది రావాలండి. ఇలా మిడిల్కి పెట్టుకొని మన లోత్ తీసుకున్న వైపు ఫ్రంట్ సైడ్ లోతేమో ఫ్రంట్ సైడ్కి రావాలి. ఇలా ఇప్పుడు ఇలా మిడిల్లో పెట్టుకొని కట్టించుకున్నాం కదా షోల్డర్ కుట్టు దగ్గర, ఆ మిడిల్ని పెట్టేసుకొని హ్యాండ్ మిడిల్ని ఇలా నీట్గా ఫస్ట్ ఒక సైడ్ జాయింట్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకి హ్యాండ్ మిడిల్ అనేది కరెక్ట్గా మన షోల్డర్ దగ్గరికి నీట్గా వస్తుంది అన్నమాట. అందుకోసం ఇలా మిడిల్ నుంచి కుట్టుకుంటూ రావాలి. ఇలా ఒక సైడ్ ఫస్ట్ కుట్టు వేసేసుకుంటున్నాను, తర్వాత డబుల్ స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నానండి. ఇలా నీట్గా స్టిచ్ వేసేసుకుంటూ ఇప్పుడు చివరి వరకు స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా నీట్గా ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ మార్జిన్తో నీట్గా స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఇప్పుడు డబుల్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నానండి. ఇలా డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. ఓకే, అయిపోయింది. హ్యాండ్ జాయింట్ అయిపోయింది. ఇంకొక సైడ్ కూడా అలాగే జాయింట్ వేసేసుకోవాలి. మిడిల్ కట్ అనేది మన షోల్డర్ కుట్టు దగ్గరికి రావాలి. ఓకేనా? ఇలా నీట్గా కొంచెం కొంచెం స్టిచ్ వేసేసుకుంటూ రావాలి. ఇలా హ్యాండ్ని లాగి పట్టి కుట్టొద్దండి, సాగుతుంది కదా. నీట్గా కొంచెం కొంచెం సర్దుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా నీట్గా చివరి వరకు కుట్టు వేసేసుకోండి. ఇప్పుడు డబుల్ స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా కొంచెం కొంచెం సెట్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇలా చివరి వరకు స్టిచ్ వేసేసుకొని డబుల్ స్టిచ్ వేసేసుకోవాలండి. అయిపోయింది. హ్యాండ్ జాయింట్స్ అయిపోయినాయండి. ఇప్పుడు నేను నెక్కు వచ్చేసి పైపింగ్ చేసుకున్నానండి. ఇలా నీట్ ఫినిషింగ్తో పైపింగ్ ఎలా చేసుకోవాలో నేను ఇంకొక వీడియో చేసి పెడతాను. ఈ వీడియోలో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు నేను సైడ్ జాయింట్స్ వేసేసుకుంటున్నాను. సైడ్ జాయింట్స్ వేసేసుకోవడం కోసం ఫస్ట్ కొల బ్లౌజ్ని తీసుకొని ఇలా బ్యాక్ పార్ట్ పైన పెట్టేసి ఫస్ట్ కుట్టు వరకు, ఇటు ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్, అటు ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ చూసుకోవాలి. కొల బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్ ఇలా నీట్గా మిడిల్కి ఫోల్డ్ చేసేసి ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి చంక రౌండ్ ఎంత ఉందో చూసుకోవాలి. కొల బ్లౌజ్ని ఇలా షోల్డర్ దగ్గరికి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసి చంక రౌండ్ని చెక్ చేసుకోవాలి. ఇలా మన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా నీట్గా రౌండ్ తిప్పుకుంటూ ఇలా నీట్గా
చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి. ఫ్రంట్ ఇది కాజల్ పట్టి సైడ్ కదండి, కాజల్ సైడే మన కొల బ్లౌజ్ని పెట్టేసుకొని ఇలా ఫస్ట్ కుట్టుకి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా బ్యాక్ పెట్టుకున్న మార్కింగ్ని ఫ్రంట్కి పెట్టుకున్న మార్కింగ్ పైన పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను చంక రౌండ్ దగ్గర మార్క్ పెట్టేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కింద మనం నడుము సైడ్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ వరకు ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకుంటున్నాను. అలాగే హ్యాండ్ సైడ్ కూడా చంక రౌండ్ దగ్గర నుంచి ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకున్నాను. ఇలా లైన్ వేసేసుకోవడం వలన కుట్టు నీట్గా స్ట్రైట్గా కుట్టు పడుతుందండి. ఇప్పుడు లైన్ వేసేసుకున్న విధంగా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా నీట్గా హ్యాండ్స్ దగ్గర కరెక్ట్గా పట్టుకొని స్టిచ్ వేసేసుకోవాలి. చివరి వరకు మనం మార్క్ పెట్టుకున్న దానిపై నుంచి ఇలా కుట్టు వేసేసుకుంటూ రావాలి. అప్పుడు మన చంక సైడు నీట్గా స్టిచ్ అనేది స్ట్రైట్గా పడుతుందండి. దాని పక్కనే ఇంకొక స్టిచ్ వేసేసుకుంటున్నాను. ఇలా 3-4 స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇలా ఇంకొక థర్డ్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఒక 3-4 స్టిచ్చెస్ అయితే వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఒక సైడ్ అయితే జాయింట్ అయిపోయింది. ఇంకొక సైడ్ వచ్చేసి సేమ్ అలాగే హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగు, మన చంక రౌండ్ దగ్గర ఒక మార్కింగ్, ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగు, కింద ఉక్సులు పట్టి సైడు మన కొల బ్లౌజ్లోని ఉక్సులు సైడు చూసుకుంటూ ఫస్ట్ కుట్టు వరకు ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని సేమ్ ఇంతకు ముందులాగానే స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా చంక రౌండ్ దగ్గరికి మార్క్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్కి ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకుంటున్నా. హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకున్నామంటే కుట్టు అనేది స్ట్రైట్గా పడుతుంది. ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది. ఇలా కింద వరకు నీట్గా స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవడమే. దాని పక్కనే ఇంకొక 2-3 స్టిచ్చెస్ వేసుకుంటాను. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇలా 3-4 స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుందండి. అయిపోయినాక ఇలా 3-4 స్టిచ్చెస్ అయిపోయినాక కార్నర్లో ఒక పెద్ద స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా పెద్ద కుట్టు వేసేసుకోవడం వల్ల నీట్గా బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా పెద్ద స్టిచ్ వేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. అయిపోయిందండి బ్లౌజు. ఇంకొక సైడ్ కూడా అలాగే పెద్ద స్టిచ్ వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. అంతేనండి, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయింది.